పిచ్చి ముదిరి రోళ్లను తలకు చుట్టుకుంటున్న వాళ్లకు చరిత్రలో ఒక ప్రత్యేక స్థానం ఉంది. వాళ్ళని ఏమీ తక్కువ అంచనా వేయకూడదు. ముఖ్యంగా మన దేశంలో, అందులోనూ మన రాష్ట్రంలో రాజకీయాల్లో ఈ రోళ్లను తలకు చుట్టుకున్న వాళ్లకు కొదవేవీ లేదు. వాళ్ళ పిచ్చి పిచ్చి చేష్టలు, ముదురు మాటలు ఒక్కోసారి నవ్వు తెప్పిస్తే ఎన్నోసార్లు కోపాలకు కూడా కారణాలవుతున్నాయి. మన తెలుగు ప్రపంచంలో సదరు ఖాతాలోకి ఎక్కే వాళ్లను రోజూ చూస్తూనే ఉన్నాం. వాళ్ళ అవసరాల కోసం, ముఖ్యంగా రాజకీయ అవసరాల కోసం మీడియాలో హల్చల్ చేయడానికి కోసం వాళ్ళాడే నాటకాలు, విధిల్చే ప్రేలాపనలు చూస్తుంటే మన దిమ్మ తిరిగి మైండ్లు బ్లాంక్ అయిపోవాల్సిందే. తమ గురించి తలకాయలున్న జనం ఏమనుకుంటే మాకేంటి, పదే టీవీల తెరల మీద కనిపిస్తే అంతే చాలనుకునే వీళ్ల పోకడలతో కొత్త తలనొప్పులు వచ్చి పడుతుంటాయి. వీళ్లకు కులాలు, మతాలు, స్త్రీలు ఏ వాదమైనా సరే బ్రహ్మాండమైన డాలుగా ఉపయోగపడిపోతోంది. తాజాగా రోజా, ఆమె సినిమాల్లో మంచి నటి, గ్లామరస్ రోల్స్ నుంచి అవార్డు విన్నింగ్ క్యారెక్టర్లలో సైతం అవలీలగా నటించిన పేరుంది. అంతేకాదు, అందమైన నోటితో పాటు ఆమెకు అబ్బిన మాటకారితనం కూడా ఆమెకు రాజకీయాల్లో మంచి స్థానాన్నే కల్పించింది. చంద్రబాబు పంచన చేరి ఆమె తన రాజకీయ ప్రస్థానాన్ని ఆరంభించుకున్నప్పుడు ఈ రోజాకు పడిన గులాబీ రేకులు అందరూ చూసినవే. వ్యక్తిగత జీవితంలో ఎదురైన ఒడిదుడుకులు తట్టుకోలేక ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ క్యాంప్ ఆఫీసులోకి అడుగుపెట్టినప్పుడు ఓహో, ఈమె కాంగ్రెస్లోకి జంప్ అయిపోయిందని అనుకున్నారు. ఆమెది ఐరన్ లెగ్, ఎక్కడ అడుగు పెడితే అక్కడ అశుభం జరిగిపోతుందంటూ ఎగస్ పార్టీ వాళ్ళు ఆడిపోసేసుకుంటే అయ్యో ఆడకూతురిని పట్టుకుని అనరాని మాటలు అంటున్నారంటూ వాపోయింది కూడా మనమే. ఆమె వయస్సు పోయిన తర్వాత జగన్ జెండా కప్పేసుకుంటే పోనీలే, ఆమె తన భవిష్యత్తు చూసుకుంటోందని సరిపెట్టుకున్నాం. తీరా ఆమె అక్కడికి వెళ్ళిన తర్వాత ఎందుకు ఎత్తెత్తి పీటలు పడలేదు? ఆవులిస్తే పేగులు లెక్కబెట్టే జగన్ ఎందుకో ఆమెకి ఇవ్వాల్సినంత ప్రాముఖ్యత ఇవ్వలేదనే మాటలు వినిపించాయి. కట్ చేస్తే మోడర్న్ మహాలక్ష్మి అవతారం ఎత్తి బుల్లితెర మీద కొత్త షూటింగ్ షెడ్యూల్లోకి తలదూర్చేసి బిజీ అయిపోయింది ఆవిడ. ఆ మధ్యలో మళ్లీ సినిమాల్లో అదేదో వేషం వేసినా గిట్టుబాటు మాత్రం కాలేదు. ఇప్పుడు అకస్మాత్తుగా మరో వేషంలో బాబు మీద బాంబులేసి పారేసింది ఈ రోజా. అంటే కాంగ్రెస్ నుంచి వచ్చిన చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీలో అధికారం కోసం ఆ రోజు ఏ విధంగా అయితే చేరాడో, ఈ రోజు మళ్ళీ కాంగ్రెస్ లో సోనియా గాంధీ ముఖ్యమంత్రి పదవి ఇస్తానంటే నాకు తెలిసి సిగ్గు లేకుండా తెలుగుదేశం పార్టీని కాంగ్రెస్ లో కలిపేస్తాడనే దాంట్లో ఎటువంటి అతిశయోక్తి లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నారు. 2014 తర్వాత చంద్రబాబు కూడా చిరంజీవిలా అయిపోతాడంటూ స్టేట్మెంట్ ఒకటి జారీ చేసి పారేశారు ఈ రోజా వారు. కాంగ్రెస్ లో తెలుగుదేశాన్ని విలీనం చేసే పనిలో బాబున్నారంటూ తనకు తోచిన 4 మాటల్ని జగన్ వారి దివాణంలో నుంచి మీడియాకు వదిలిన రోజా వారి నోటి నుంచి రాలిపడిన ఆణిముత్యాల్ని అందుకున్న కొంతమంది పాత్రికేయులు అమ్మగారి ఆంతర్యం ఏమిటంటూ ఆరాలు తీస్తే అసలు విషయం బయటకొచ్చింది. ఆమె తన ఆంతరంగికుల దగ్గర, అయిన వాళ్ల దగ్గర మ్రాన్పడిపోయి వల్లించుకున్న మాటల ప్రకారం ఎక్కడో ఉన్న ఆమెకు కబురు పెట్టి మరీ పిలిపించుకుని చంద్రబాబు మీద మాటల యుద్ధాన్ని ప్రకటించాలని ఆదేశించిందట పార్టీ యంత్రాంగం. పాపం ఆమె గారు తాను పనిచేసొచ్చిన పార్టీ మీద, పైగా ఆ పార్టీ అధినాయకుడి మీద మాటలు అనలేనని వదిలేయాలంటూ బతిమిలాడుకున్నా వల్ల కాదు మాట్లాడాల్సిందేనంటూ జారీ చేసిన తాకీదుల అనుసారమే అన్నేసి మాటలు అనాల్సొచ్చిందంటూ బాధపడిపోయిందంట రోజా. దట్స్ రోజాస్ రాజకీయం. ఇంతకీ రోజా అనబడే ఒక చిన్న మొక్క గురించి ఇంతింత సుదీర్ఘ వివరణలు, ఉపోద్ఘాతాలు అవసరమా అన్నది అభిజ్ఞ వర్గాలకొచ్చే డౌట్. అక్కడికే వస్తున్నాం. ఆమెకు రాజకీయ అనుభవం లేక కాదు, ఉండాల్సిన దానికంటే ఎక్కువైపోయిందనేది ఒక అనుమానం. చంద్రబాబు మీద రాళ్లు విసరడం అనే ప్రక్రియను ఇక్కడెవరూ తప్పు పట్టడం లేదు. అది ఆమె రాజకీయ పార్టీ అనుసరిస్తున్న, జారీ చేసిన ఆదేశానుసారం, ఆజ్ఞానుసారం ఆమె ఒక విధి విధేయురాలిగా కట్టుబడి వల్లించేసిన చిలక పలుకులని సరిపెట్టుకుందాం. అయితే కాంగ్రెస్ పార్టీ అనే ఒక మహావృక్షం నీడలో సేదదీరిపోతున్న ఎన్నో తలపండిన దేహాలు జగన్తో, అతని పార్టీతో లాలూచి పడిపోవడానికి ఆడుతున్న ఒకానొక మహానాటకాన్ని అందరూ తెర మీద, తెర వెనక ఇప్పుడు కళ్ళారా చూస్తున్నారు. ఆయన అన్ని క్రతువులకు ఓకే చెప్తే ఆ తర్వాత చట్టపరమైన అన్ని వ్యవహారాలు వేటికవే సర్దుబాటైపోతాయనే మాటలు సాక్షాత్తు ఈ కాంగ్రెస్ పెద్దోళ్ల నోళ్ల నుంచే బయటకొస్తున్నాయి. ఇదే తెలంగాణ విషయంలో కేసీఆర్ పట్ల ఆ పార్టీ అనుసరించిన విధి విధానం కూడా. 2014 అనబడే ఒక ఎన్నికల పరీక్షలో ఎన్నెన్ని అక్రమాలకు, ఎన్నెన్ని అనైతిక వ్యవహారాలకు పాల్పడైనా సరే
యూపీఏ 3 అనబడే ఏకైక లక్ష్యంతో రాహుల్ నెత్తిన ప్రధానమంత్రి కిరీటాన్ని పెట్టి చూసుకోవాలని ఆ పార్టీ సమస్తం పనిచేసుకుంటూ పోతోంది. నిజమే, ఇక్కడ చంద్రబాబుకు దిక్కు తోచడం లేదు. నడుచుకుంటూ కింద మీద పడిపోతూ అలుపెరుగని పాదయాత్ర చేసుకుంటూ పోయే ఈ బాబుకు కాంగ్రెస్, చిన్న కాంగ్రెస్లు రెండూ కలిసిపోతే రాజకీయంగా అదొక లాభసాటి బేరం. అందుకే ఆయన యమ ఆయాస పడిపోతున్నాడు. అయితే ప్రేమ వరకు ఓకే గాని పెళ్ళంటే ఆలోచిద్దామంటూ జగన్ తల్లి కాంగ్రెస్కు ఫీలర్లు పంపారనేది ఇక్కడి వార్తల సారాంశం. ఈ వ్యవహారమే చంద్రుడికి పచ్చి వెలక్కాయలా అడ్డం పడిపోతోంది. కాగల కార్యాన్ని తీర్చే గంధర్వుల కోసం ఆయన ఎప్పట్లానే కళ్ళార్పకుండా అలా ముందుకెళ్ళిపోతున్నాడు. ఇంతకీ ఆయన కోరిక సిద్ధిస్తుందో లేదో కానీ మన రోజా వంటి వాళ్ల ద్వారా జగనుడు అందుకే రివర్స్ బాణాలు వేయిస్తున్నారని అనుకోక తప్పడం లేదు. ఇంకోసారి బాబు విషయానికి వచ్చేద్దాం. ఈ ముఖ్యమంత్రికి అసలు రుణాల్ని మాఫీ చేయడం చేత కాదు, నేను చూపిస్తానంటూ శాపనార్థాలు పెడుతున్న బాబు గురించి ఎవరి విశ్లేషణ వాళ్ళది. ఇదే సందర్భంలో తన పాలన గురించి వీర కితాబులిచ్చిన బిల్ క్లింటన్ గురించి చంద్రబాబు సోత్కర్షను ఇప్పుడిప్పుడే చూసిన తర్వాత కొన్ని మాటలు చెప్పక తప్పడం లేదు. బాబు గారి ఆనాటి వీరాభిమాని సత్యం రామలింగరాజు గారి పైరవీల మేరకు ఇక్కడికి విచ్చేసిన క్లింటన్ గారు బాబు పరిపాలన మీద ఈ హైటెక్ భవనం ఓపెనింగ్లో నాలాంటి ఆనాటి విలేకరులంతా సాక్ష్యాలే. ఒక డ్రైవింగ్ లైసెన్స్ను అప్పటికప్పుడే అక్కడికక్కడే జారీ చేయించి తన పాలనా వ్యవస్థ స్పీడు గురించి చెప్పుకున్న చంద్రబాబు షోకుల గురించి ఇక్కడ ప్రస్తావించుకునే తీరాలి. ఇవన్నీ చంద్రబాబు పాలన అస్తవ్యస్తం అని చెప్పడానికి కాదు గాని తెల్లనివన్నీ పాలేనని, అందులోనూ హెరిటేజ్ పాలని చెప్పడానికి మాత్రం కాదు. ఎవరి డప్పులు వాళ్ళు కొట్టుకుంటారు, డబ్బుంటే విసిరేసి మరీ కొట్టించుకుంటారు. ఎవరి ఎర్లు వాళ్ళు విసిరేసి గాలానికి పడ్డ చేపల్ని బుట్టల్లోనూ వేసుకుంటారు. అందులో రాజకీయ నాయకులు, కార్యకర్తలు, సామాన్య జనం ఎవరైనా ఉండొచ్చు. వీళ్లలో పాత్రికేయులు, లాయర్లు, డాక్టర్లు, ఇంజనీర్లు ఎవరైనా ఉండొచ్చు గాక. అది వలవేసినోడి చాకచక్యం అని కొందరంటే, లేదు ఎరవేసిన విషయానికి ఉన్న గొప్పతనమని ఇంకొందరంటారు. అయితే దురదృష్టమేమిటంటే ఎరకో ఎరవేసిన వ్యక్తి చాకచక్యానికో బుట్టపాలైన జీవుల గురించే ఇక్కడెవ్వడూ ఆలోచించడం లేదు. ఒకవేళ ఆలోచించినా జాలి పడిపోవడం తప్ప మనం చేయగలిగింది ఏమీ లేదు. డామిట్, కథలెప్పుడూ ఇంతే, అడ్డం తిరగవుగాక తిరగవు.